ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ కొండాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు సార్? నవీన్. ఏం చేస్తుంటారు సార్? డ్రైవింగ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు ఏం లేదు ప్రజెంట్. మాకైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ రైతులకి అందరికీ బాగా సాయం చేశాడు, ఉపయోగపడ్డాడు. అందుకనే కేసీఆర్ అంటే అంత ఇది. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు ప్రస్తుతం? ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఇంకేమన్నా మరి ముందు చేస్తారో చేయరో తెలియదు. ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ఎలా అందుతున్నాయి అంటారు సార్ జనాలకు? కానీ ఇప్పుడు పేద ఇంటి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఎలా అందుతున్నాయి? ఇప్పుడు ఏం గ్యారంటీలు అవన్నీ అమలు కాలేదు కదా. నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? నా పేరు చిన్నబాబు. ఏం చేస్తుంటారు సార్? గూగుల్లో ఆఫీస్ వర్క్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇల్లు పట్టాలు కట్టిస్తున్నారంట, ఇంద్రమ్మ ఇల్లు. పర్వాలేదు, మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అవి ఉన్నాయి, ఇస్తున్నాము. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, వచ్చిన వాళ్ళకే వచ్చినాయి. ఆ జెండా రంగు ఉన్న వాళ్ళకి రాలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ జనాలందరికీ అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి. ఫ్రీ బస్ అన్నారు కదా, ఫ్రీ బస్సు. ఇప్పుడు ఈ ఇల్లు సర్వేలు కూడా చేస్తున్నారు అని అన్నారు కదా, ఇస్తారని నేను నమ్ముతున్నాను. మీ పేరు సార్? आपका नाम क्या है सर? सरफराज खान। आपका काम क्या है सर? मैं जॉब करता हूँ। रेवंत रेड्डी साहब का काम कैसे है सर? अच्छा है, बहुत अच्छा है। मतलब कोई प्रॉब्लम नहीं है। हम लोग को पानी अच्छा मिलता है, ट्रांसपोर्ट का फ़ायदा भी है, क्लीन रहता है, एटमॉस्फेयर भी बहुत बढ़िया बना के रखा हुआ है। इट्स अ गुड वन। और उस दिन केसीआर साहब का पालन कैसे है सर? केसीआर का भी है, वो उसके जगह सही था। रेवेंद्र जी अपने जगह सही है। वो बिल्ड किया, इसने ये उसको मेंटेन कर रहा है। केसीआर साहब ने इसने इस तेलंगाना को पूरा फॉर्म किया। रेवेंद्र जी ने उसको नेक्स्ट लेवल पे लेके जा रहा है। वो नया चीज़ लेके आ रहा है। अच्छा है, दोनों अपने अपने जगह सही है। నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఫారూక్ పాషా. ఏం చేస్తుంటారు సార్? हिंदी में हिंदी आपका काम क्या है सर? मैं ड्राइवर. रेवंत रेड्डी साहब का काम कैसे है सर? अभी तो ठीक ही है रेवंत रेड्डी साहब का. अभी थोड़ा परेशान क्या है, ये जो हाइड्रा का जो निकाले उसकी वजह से पब्लिक परेशान है, वही मसले है. तो दूसरा तो कुछ भी ऐसा कुछ करे नहीं, वही पुराने प्लान के ऊपर ही काम कर रहे हैं और दूसरा तो कुछ भी नहीं है. डेवलपमेंट कैसे है सर तेलंगाना में? तेलंगाना में तो केसीआर सर के टाइम पे जितना डेवलपमेंट आया, अभी तो कांग्रेस का स्टार्ट है, अभी तो उतना आया नहीं. नेक्स्ट आता होगा, देखेंगे. उनके टाइम पे जितना डेवलपमेंट था अभी तो कुछ भी नहीं दिख रहा उसमें. डेवलपमेंट के अलावा क्या है, सीधा हाइड्रा का आ गया. जितना डेवलपमेंट करे उतना केवल तो पूरा लॉस हो जा रहा पब्लिक का उसमें. उस दिन केसीआर साहब का पालन कैसे है सर? उस दिन केसीआर साहब का काम कैसे है सर? केसीआर साहब का काम अच्छा, डेवलपमेंट पे बहुत काम करे ना. आईटी कंपनीज ओपन करे, गरीबों के लिए, बच्चियों के शादियों के लिए करे, बहुत सारे काम करे केसीआर साहब. నమస్తే సార్. नमस्ते। మీ పేరు సార్? సంతోష్। ఏం చేశారు జాబ్? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, కొంతమందికి పాజిటివ్ ఉంటుంది, చూసే వేలో ఉంటుంది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం గొడవ పెట్టుకున్నాము అంటే నా వేలో నేను కరెక్ట్, నువ్వు వేలో నువ్వు కరెక్ట్. రేవంత్ రెడ్డి ఫ్యాన్స్కి ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి కరెక్ట్ అనిపిస్తుంది. అపోజిషన్స్కి అపోజిషన్ ఆబ్వియస్లీ ఎంత కరెక్ట్ చేసినా రాంగ్ ఏదో ఉంది, నెగిటివ్గా అబ్జర్వ్ చేస్తారు అంతే. కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్లు ఉన్నాయి. చెప్పలేం. ఎప్పుడు మనం పాలిటిక్స్ని ఎప్పుడు మనం డిసైడ్ చేయలేం. లాస్ట్ మూమెంట్లోనే టర్న్ అవ్వచ్చు లైఫ్ అని. అంటే రాష్ట్రంలో అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి? బాగానే ఉంది. రైతులకి రుణమాఫీ చేశాడు కాబట్టి అంత బాగానే ఉంది నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా కొంతమందికి ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు 10 years నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ కూడా బయటకు రావాలంటే కొంత టైం పడుతుంది ఆబ్వియస్లీ. ఈ వచ్చిన 1 yearలోనే అన్ని చేంజ్ అవ్వాలంటే కూడా అవ్వవు. మేబీ ఇంకా 3 years 4 years టైం ఉంది కాబట్టి, ఈ టైంలో 3 years ఉంది కాబట్టి ఈ టైంలో ఇంకేమైనా చేంజెస్ అవుతుండొచ్చు. 1 yearలోనే చాలా చేంజెస్ అయితే అయినాయి. ఇంకా మన మెట్రో కూడా ఎట్లా ఎక్స్టెండ్ అవుతుంది కదా, దానివల్ల ఇంక ఎక్స్టెండ్ అయ్యి అప్పటి వరకు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పటి వరకు అవుతాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆబ్వియస్లీ కేసీఆర్ పాలన ఆబ్వియస్లీ బాగుంది. ఎందుకు అంటే ఒకప్పుడు మన స్టేట్ అనేది డివైడ్ కాలేదు కాబట్టి, ఫండ్స్ మన దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. అప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత మన ఫండ్స్ మనకు వచ్చినాయి కాబట్టి ఇక దానివల్ల ఆ ఫండ్స్ అన్నీ ఎంత తిన్నా ఎంత తాగినా ఖర్చు అయితే బాగా జరిగింది, అంతా బాగుంది. ఓకే. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు సందీప్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను నారాయణ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే నేను కంప్లీట్గా కాకుండా నేను ఒక సిగ్మెంట్ వైజ్ అయితే చెప్తాను. ఇప్పుడు హైడ్రా వల్ల ఇల్లు కూలిపోయిన వాళ్ళకి చాలామంది
అలా కూల్ చేయడము నాకు తెలిసిన వాళ్ళే చాలామంది 10 సంవత్సరాలు ఈఎంఐ కట్టిన ఇల్లుకి కూల్ చేశారు. సో అది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు పాలన ఇన్వెస్ట్మెంట్ చాలా రావాలండి హైదరాబాద్కి, చాలా ఇన్వెస్ట్మెంట్. ఇంకా పవర్ కట్ అంత ఉండొద్దు. ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర కూడా రెగ్యులర్గా పవర్ కట్స్ వస్తున్నాయి. ఆ పవర్ కట్ రాకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అంతే. మన తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ అభివృద్ధి ఎలా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? అభివృద్ధి అంటే ఇప్పుడు నా విషయంలో అభివృద్ధి అంటే ఇప్పుడు హైదరాబాద్ పరంగా చూసుకుంటే ఫస్ట్ పవర్ రావాలి. పవర్ కట్ అనేది అసలు ఉండొద్దు. ఇంకా ఏంటి జాబ్స్ అనేది ఇంకా చాలా ఇంక్రీజ్ రావాలి. ఇన్వెస్ట్మెంట్ చాలా రావాలి. ఈ పవర్ కట్స్ అనేది ఉండొద్దు. ఇన్వెస్ట్మెంట్స్ చాలా రావాలి. ఏమంటారు, ఈ హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, చాలా ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయినాయి, అన్నీ మళ్ళీ పెట్టాలి అనేది నా వర్షన్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? హైదరాబాద్ అయితే చాలా డెవలప్ చేశారనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. హైదరాబాద్లో మేము లాస్ట్ 20 years నుంచి ఉంటున్నాము. పవర్ కట్ అయితే లేదు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు కృష్ణయ్య. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఆటోలకు చాలా ఇబ్బందులు అయినాయి సార్. బస్సు ఫ్రీ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఆ డీజిల్ ఆటోలు అవుటర్ రింగ్ రోడ్ అవుతానంటున్నాడు సార్. మనం ఫైనాన్స్ కట్టుకోలేక మా ఇబ్బందులు దేవునికి ఎరికవుతుంది సార్. భార్య పిల్లలను రూమ్ రెంట్ కట్టడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి పాలన ఏ మాత్రం మాకు మంచిగా లేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు కొంతవరకు మేలే, ఆటోల పడేది లేదు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి అయితే ఆటోల మీద ఫోకస్ చేస్తుంది. గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే గతంలో కేసీఆర్ పాలన వలన అంటే పరిపాలన ఏందనేది కాదు, మా ఆటోల మీద అయితే పెద్దగా ఫోకస్ చేయలేదు. ఫ్రీ బస్సులు అనేటువంటి కానీ ఇలాంటివి లేకుండా కాబట్టి మాకేం ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఫ్రీ బస్సులు మాకు చాలా ఇబ్బందులు అయినాయి సార్. రేవంత్ రెడ్డి గారు కూడా ఏడాదికి 12,000 ఇస్తా అంటున్నారు కదా, అది చెప్తున్నారు కానీ ఎవరు ఇస్తారు సార్? ఇంతవరకు ఆయన హామీ ఇచ్చిందే లేదు. అడుగుతారు కానీ ఆయన చెప్పింది లేదు, చేసింది లేదు. మీరు హైదరాబాద్ మొత్తం చుట్టుపక్కల పరిసరాలు తిరుగుతుంటారు సార్. అభివృద్ధి ఎలా ఉందంటారు ప్రస్తుతానికి? అభివృద్ధి ఏం సంవత్సరంలోపు అయితే పెద్దగా ఏం లేదు సార్. రైతు బంధు అన్నాడు, రైతు బంధు ఇంతవరకు 2 సార్లు వచ్చేది, ఒకసారి కూడా చేయలేదు. రైతు బంధు అట్లా మిగిలిచ్చిండు, రుణమాఫీ చేసిండు. రుణమాఫీ కూడా చాలా మందికి అయ్యింది, కొంతమంది కానే లేదు. ఇంకా మీ పేరు సార్? లింగస్వామి సార్. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడుపుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ రేవంత్ రెడ్డి పాలన వచ్చినాక మా ఆటోలో అంతే పడిపోయింది సార్. గిరాకీ అమ్మటే ఏం లేవు, మొత్తం ఆపుకొని ఇట్లా కూర్చున్నాము. కనీసం 500 కూడా వస్తలేవు రోజుకు. ఈ మాకు వెళ్తలేదు సార్ ఇది ఇక్కడ. పరిపాలన అయితే బాగాలేదు. అభివృద్ధి ఏమో సార్, ఇప్పుడు కేసీఆర్ వచ్చిన అభివృద్ధికి ఇది రేవంత్ రెడ్డికి వచ్చేప్పటికి లేదు, అభివృద్ధి ఏం లేదు సార్. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చేసిండు సార్, కేసీఆర్ బాగానే చేసిండు, మంచి పథకాలు చేసిండు. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి? రేవంత్ రెడ్డి పాలన వచ్చినాక లేదు సార్. మాకైతే ఆటోలు అయితే నడుస్తలే, మాకు పొట్ట నడవడానికి, కిరాయిలు కట్టుకోవడానికి సార్ ఇబ్బంది అవుతుంది. మీ పేరు సార్? వీరేష్. ఏం చేస్తుంటారు? ఆటో నడుపు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం మనకి పథకం కావాలి. ఏది ఇచ్చినా డబుల్ బెడ్రూమ్ కానీ ఏదైనా కానీ ఏది ఇచ్చినా పర్వాలేదు. గరీబోళ్ళు మనం ఆటో నడిపిస్తలేం, బస్ ఫ్రీ అయిపోయినాయి, ఏం లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు చేశారు కానీ ఇప్పుడు మనకు కొత్త ప్రాబ్లం ఓటేసినా మనకు కావాలి. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందంటారు సార్? ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది అట్లా బతుకుతున్నాం. పథకాలు ఏమున్నాయి, ఏం రాలే మనకి. ఇంకా ఇప్పుడు వేస్తున్నట్టున్నా ఇంకేం రాలేదు. పేరు సార్? కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవర్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంతా బాగాలేదు. బిజినెస్లో తక్కువ ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్ బాగాలేదు. అట్లా రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడదండి? అన్నీ ఉన్న కంపెనీలన్నీ తరలిపోతుంటే అభివృద్ధి ఎక్కడ ఉన్నది? అభివృద్ధి లేదేం లేదు, అంతే ఉంది. అట్లా ఇప్పుడు బిజినెస్ లేకనే డ్రైవర్లు అందరూ రోడ్డు మీదకి వస్తారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనప్పటి నుంచి మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అద్భుతంగా పాలించిండు, అన్ని కంపెనీలు వచ్చినాయి ఇక్కడికి, మంచి పాలించిండు, అందరికీ ఉపాధి దొరికింది. ఇప్పుడు ఉపాధి దొరకడం కష్టమైపోతుంది తెలంగాణలో. ఈ రాష్ట్రంలో ఏవైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో గ్రామాల నుంచి అందరికి అందుతున్నాయి అంటారా? అందరికీ ఎవరికి అందుతున్నాయి? ఇచ్చింది ఇప్పటివరకు ఏమి ఇచ్చారు అని అందింది. ఏమన్నా ఇచ్చేమనే ఉంటేనో మనకు తెలుస్తుంది కానీ ఏమి ఇవ్వలేరు కదా. ఏమి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేరు. రేషన్ కార్డులు అన్నారు, ఎవరికి ఇవ్వలేరు. 100, 10, 15 మందికి వస్తున్నాయి.